శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు బుధవారం రోజున ఈ కథ వినడం వలన సకల పాపహరణం కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. ఉత్తర భారతదేశంలో ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు పేరు చక్రధరుడు. ఆయన అప్పుడప్పుడు దేశాటనం చేస్తూ ఉండేవాడు. ఆ కారణం చేత ప్రజలందరూ కూడా తన పాలనలో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారా లేదా అని గమనిస్తూ ఉండేవాడు. అలా ఒకనాడు ఒక ఆవిడ ఊరి సంతలో కూర్చొని తన బుట్టలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బయటపెట్టి అక్కడ ఉన్నవారికి అమ్మడం మొదలు పెడుతుంది. అన్ని వస్తువులు పూర్తిగా అమ్ముడుపోతాయి. కానీ ఒక వస్తువు మాత్రమే మిగిలిపోతుంది. అది వెండితో చేసినటువంటి కృష్ణుడి విగ్రహం. వెంటనే దానిని మహారాజే వచ్చి స్వయంగా కొని తన పూజా మందిరంలో భద్రపరుచుకుంటాడు. అలా ప్రతిరోజు కూడా ఆవిడ ఏదో కొన్ని వస్తువులు తెచ్చి అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేది. మహారాజు ప్రతిరోజు కూడా ఆవిడ వద్దకు వెళ్ళి మిగిలి ఉన్నటువంటి వస్తువులను కొని ఆయన తెచ్చుకునేవారు. అలా ఒకరోజు అనుకోకుండా ఒక వస్తువు మిగిలిపోయింది. అది ఎవరు కొనడానికి కూడా సాహసించలేదు. కారణం అది నల్లటి రాతితో చేయబడినటువంటి శనీశ్వరుడి యొక్క విగ్రహం. వెంటనే మహారాజు వచ్చి ఆ విగ్రహాన్ని చూసి వెంటనే కొనేస్తాడు. ఆ శనీశ్వరుడి యొక్క విగ్రహాన్ని తన పూజా మందిరంలో భద్రపరుచుకుంటాడు ఆ మహారాజు. సరిగ్గా ఆ రోజు అర్ధరాత్రి రాజుగారికి ఎందుకో కానీ నిద్ర పట్టలేదు. తన యొక్క ఏకాంత మందిరంలో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఒక తెల్లటి ఆకారం దగదగా మెరుస్తూ దేవతా స్వరూపం వలె కనిపిస్తుంది. ఇక మహారాజు కొంచెం దగ్గరగా వెళ్ళి చూస్తాడు. ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి తన రాజమందిరం నుండి బయటకు వెళ్ళిపోతుంది. మహారాజుకు అనుమానం వచ్చి వెంటనే లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు, అమ్మా లక్ష్మీదేవి, ఎందుకమ్మా నా రాజ్యం నుండి బయటకు వెళ్ళిపోతున్నావు అని అడగగా లక్ష్మీదేవి ఈ విధంగా జవాబిస్తుంది, మహారాజా, నీవు ఈరోజు ఉదయం ఒక ఆవిడ దగ్గర నల్లటి రాతితో చేయబడినటువంటి శనీశ్వరుడి విగ్రహాన్ని కొని తెచ్చి నేను ఉన్నటువంటి పూజా మందిరంలో ఉంచావు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. కాసేపటి తరువాత అదే రీతిలో ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి ఇలా అష్టలక్ష్ములు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆఖరిగా సత్యానికి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవి అంటే అష్టలక్ష్ములలో ఒకరన్నమాట. ఆవిడ కూడా వెళ్ళిపోతూ ఉంటే మహారాజు ఈ విధంగా అడిగాడు, అమ్మా సత్యానికి స్వరూపమైనటువంటి నీవు కూడా నన్ను నా రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇంతకాలం నేను నమ్మినటువంటి సత్యానికి అసలు విలువ ఏముంటుంది తల్లి అని చెప్పి ప్రాధేయపడి తన యొక్క రాజ్యంలో ఉండమని కోరుకుంటాడు. అలా అనేసరికి సరేనని చెప్పి ఆ మహారాజు రాజ్యంలోనే ఉండిపోతుంది సత్యాన్ని పలికేటటువంటి లక్ష్మీ స్వరూపం. సత్యాన్ని పలికేటటువంటి లక్ష్మీ స్వరూపం ఆ రాజ్యంలో ఉండిపోవడం వలన మిగిలినటువంటి అష్టలక్ష్ములు అందరూ కూడా తిరిగి వెనక్కి వచ్చి ఆ రాజ్యంలో ఉండి ఆ మహారాజుకు ఆ రాజ్యానికి సకల ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్య ప్రదాతలుగా వెలుగును సందర్శించారు. అసలు శనీశ్వరుడు అంటే అర్థం ఏమిటి అంటే శని అనగా మంద అంటే నెమ్మదిగా నడిచేటటువంటి వస్తువు అని, ఈశ్వరుడు అంటే ఈ విశ్వానికి నాథుడు, ప్రభువు అని అర్థం. శనీశ్వరుడు ఎల్లవేళలా కూడా సత్యాన్ని పలికే వాళ్లకు శ్రీరామ రక్షగా ఉంటాడు. సత్యాన్ని మరిచి అసత్యాన్ని పలికే వారికి సింహస్వప్నంలా కనిపిస్తాడు. ఉదాహరణకు సత్యహరిశ్చంద్రుడు ఆఖరి వరకు కూడా సత్యాన్ని వదలలేదు కాబట్టి ఏలినాటి శని సమయంలో ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఆఖరికి తన సత్యం తనకు పోయినవన్నీ కూడా తిరిగి తెచ్చేలా చేసింది. అందువలన సత్యాన్ని పలికే వారి మీద శనీశ్వరుడి యొక్క వక్రదృష్టి ఎప్పుడూ పడదు. ఈ కథలో మహారాజు తాను తెచ్చుకున్నటువంటి నల్లటి శనీశ్వరుడి విగ్రహం తన పూజా మందిరంలో పెట్టినా కూడా సత్యాన్ని వదిలిపెట్టకుండా ఉన్నాడు కాబట్టి తనను వదిలి వెళ్ళిపోయినటువంటి అష్టలక్ష్ములు తిరిగి వెనక్కి వచ్చారు. కాబట్టి సత్యాన్ని వదిలిపెట్టకుండా ఉన్నంతకాలం ఆ దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం పెద్దలు చెబుతున్నటువంటి వివరాలను బట్టి పూర్వం వారణాసిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి, ఆయన సతీమణి పేరు వేదవతి. వీరిద్దరూ కూడా ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానం కలిగి జీవించేవారు. వీరికి సంతానం లేదు. సత్సంతాన భాగ్యం కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఫలితం మాత్రం లేకుండా పోయింది. అలా ప్రతిరోజు కూడా మధ్యాహ్న సమయమందు వ్యాస భగవానుడు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుసుకున్నటువంటి వేదనిధి ఎలాగైనా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ఆనాటి నుండి ప్రతిరోజు కూడా 1000 కళ్ళతో వెతకడం ప్రారంభిస్తాడు. ఆ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైనటువంటి వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు. వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకొని కసురుకుంటాడు. అయినా సరే పట్టినటువంటి పాదాలను మాత్రం విడవకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను, అందుచేతనే మిమ్మల్ని శరణు పొందుకోరుచున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ భిక్షువు గంగానది ఒడ్డు వైపుకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకా తనను ఎవరైనా చూస్తూ ఉన్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి ఏం కావాలో కోరుకోమని అంటాడు. రేపు నా తండ్రి గారి పితృకార్యం, దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పకుండా విచ్చేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి యొక్క ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు. అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నటువంటి వేదనిధి తన సతీమణికి గంగానదీ తీరాన జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా వివరిస్తాడు. మరుసటి రోజు ఉదయమే ఇచ్చినటువంటి మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసినటువంటి వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోపలికి ఆహ్వానించి అతిథి సత్కారం చేసి పూజిస్తారు. ఆ తరువాత దేవతార్చనకు తులసీ దళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. వారి పూజానంతరం ఎంతో శుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు. ఆ తరువాత ఆ దంపతులు వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి యొక్క ఆతిథ్యానికి ఎంతో సంతుష్టుడైనటువంటి ఆ మునిశ్రేష్ఠుడు, ఓ పుణ్యదంపతులారా, మీకు ఏం వరం కావాలో చెప్పండి, తప్పకుండా కోరుకోండి, నేను ప్రసాదిస్తాను అని అంటాడు. ఎన్ని నోములు వ్రతాలు చేసినా కూడా సంతాన భాగ్యం మాత్రం మాకు కలగలేదు అని బదులు పలుకుతారు ఆ దంపతులు. అది విన్నటువంటి మహర్షి త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయినటువంటి 10 మంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఆ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలు, అంత్యమున విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగారు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఉంటే అసలు పొందలేనిది అంటూ ఏదీ ఉండదు. గురువు అన్న మాటకు చాలా అర్థాలు వెతుక్కోవచ్చు. చీకటి లాంటి అజ్ఞానాన్ని పారద్రోలేవాడు, ఇలా ఎవరు ఏ అర్థాన్ని అన్వయించుకున్నా కూడా మానవులకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించేవాడు గురువు. ఈ విధంగా అనడంలో ఎవరికి ఎలాంటి సందేహము ఉండదు. అలాంటి గురువులలో ఉత్తమమైన వారు ఎవరంటే వేదవ్యాసుడు. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం 16వ శతాబ్దంలో జీవించినటువంటి తులసీదాసును సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో పరమేశ్వరుడు పార్వతితో కలియుగంలో తులసీదాస్ అనేటటువంటి భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించినటువంటి రామచరిత మానస సంస్కృతం చదవలేనటువంటి కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించినటువంటి తులసీదాస్ నిరంతరం రామనామామృతంతో తేలియాడుతూ ఉండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్యమతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతూ ఉండేవారు. అయితే అది ఎందరో అన్యమతస్థులకు నచ్చేది కాదు. తులసీదాస్ మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచూ ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. కానీ అక్బర్ మాత్రం అంతగా పట్టించుకోలేదు.
అదలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైనటువంటి గృహస్థు తన ఏకైక కుమారునికి ఒక చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ కూడా ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండగా విధి వక్రించి ఆ యువకుడు కన్నుమూశాడు. జరిగినటువంటి దారుణానికి తట్టుకోలేకపోయినటువంటి అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది. చనిపోయినటువంటి యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోదిస్తూ ఉన్నటువంటి ఆమెను బంధువులందరూ కూడా బలవంతంగా పట్టుకొని ఉండగా శవయాత్ర సాగిపోతూ ఉన్నది. శ్మశానానికి వెళ్ళే మార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగు పరుగున ఆమె ఆ ఆశ్రమంలోకి చొరపడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాన నిమగ్నులైనటువంటి తులసీదాస్ కనులు తెరిచి దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగినటువంటి సంగతిని వివరించి జరుగుతున్నటువంటి శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్, తల్లి, రాముడు నా నోట ఎప్పుడూ కూడా అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపించి శవం కట్లు ఇప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం మరణించినటువంటి ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు. ఆ సంఘటనతో తులసీదాస్కి ఉన్నటువంటి మహిమలకు విశేషంగా ప్రచారం జరిగింది. ఆ తరువాత రామ భక్తులుగా మారేవారి యొక్క సంఖ్య కూడా నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలు అందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళి అక్బర్కు స్వయంగా వివరించి తగిన చర్యను తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అక్బర్ తులసీదాసును విచారణకు పిలిపించాడు. విచారణ ఈ విధంగా సాగింది. అక్బర్, తులసీదాస్జీ, మీరు రామనామం అన్నిటికన్నా కూడా గొప్పది అని ప్రచారం చేస్తున్నారట. అందుకు తులసీదాస్, అవును ప్రభు, ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడు మాత్రమే ప్రభువు. రామనామ మహిమను వర్ణించడం ఎవ్వరికీ తరం కాదు. అందుకు అక్బర్, అలానా, రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు, నిజమేనా? తులసీదాస్, అవును ప్రభు, రామనామానికి మించినది ఏదీ లేదు. అక్బర్, సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ యొక్క రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా కూడా నిజమేనని నమ్ముతాము. అందుకు తులసీదాస్, క్షమించండి ప్రభు, ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుగుతూ ఉంటాయి. మానవ మాతృలు అది మార్చలేరు. అందుకు అక్బర్, తులసీదాస్జీ, మీ మాట నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతూ ఉన్నారు. మీరు చెప్పినవన్నీ కూడా అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి. అందుకు తులసీదాస్, క్షమించండి ప్రభు, నేను చెప్పేది నిజమే అని అంటాడు. ఇక అక్బర్కు పట్టరానటువంటి ఆగ్రహం వచ్చి, తులసి, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పి ప్రాణాలను దక్కించుకో, లేదా శవాన్ని బ్రతికించు అని తీవ్రమైనటువంటి స్వరంతో ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకొని ధ్యాన నిమగ్నుడై ఉండి శ్రీరామచంద్రుణ్ణి స్మరించి ఈ విధంగా చెబుతాడు. రామా, ఈ యొక్క విపత్కర పరిస్థితిని కల్పించినటువంటి నీవే దీనిని పరిష్కరించమని శ్రీరాముణ్ణి ప్రార్థిస్తాడు. అది రాజధిక్కారకంగా భావించినటువంటి అక్బర్ తులసీదాసును బంధించమని ఆజ్ఞ ఇస్తాడు. అంతే. ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధింపవచ్చినటువంటి సైనికుల వద్దనున్నటువంటి ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేస్తాయి. ఆ యొక్క హఠాత్ సంఘటనతో అందరూ కూడా హడలిపోయి ఎక్కడి వారు అక్కడ స్థానువులై నిలిచిపోతారు. ఆ కలకలానికి కన్నులు విప్పినటువంటి తులసీదాస్కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిస్తాడు. పట్టరానటువంటి సంతోషంతో పులకించినటువంటి తులసీదాస్ 40 దోహాలతో కూడినటువంటి స్తోత్రం చేస్తాడు. ఆ స్తోత్రంలో ప్రసన్నుడైనటువంటి హనుమంతుడు, తులసి, నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. అందుకు తులసీదాస్, తండ్రి, నాకేం కావాలి? నేను చేసినటువంటి నీ స్తోత్రం లోకక్షేమం కొరకు ఉపయోగపడితే చాలు. నా జన్మ చరితార్థం అవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవ్వరు వేడుకున్నా అటువంటి వారికి తప్పకుండా నీవు అభయాన్ని ప్రసాదించు తండ్రి అని వేడుకుంటాడు.
ఆ మాటలతో మరింత ప్రీతి చెందినటువంటి హనుమంతుడు, తులసి, ఈ స్తోత్రంతో మమ్మల్ని ఎవరు స్తుతించినా వారి రక్షణా భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేస్తాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది. అపర వాల్మీకి అయినటువంటి తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి కానుక హనుమాన్ చాలీసా. దాదాపు 500 ఏళ్ల తరువాత కూడా ప్రతి ఇంటా కూడా హనుమాన్ చాలీసా పారాయణం, గానం జరుగుతూనే ఉంటాయి. ఆయన వెలిగించినటువంటి అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉంది. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. శబరి. ఈమె ఒక కోయజాతి పిల్ల. వయసు 8 సంవత్సరాలు. అడవిలో నివసిస్తూ ఉండేది. అంత చిన్న వయసు పిల్లకు పెళ్లి చేయదలిచాడు ఆమె తండ్రి. ఆ యొక్క సందర్భంలో పెళ్లివారికి విందు చేయడం కోసం సజీవంగా ఉన్నటువంటి 100 మేకలను ఇంటి చుట్టూ కట్టి ఉంచాడు. వాటిని చూసినటువంటి శబరి తండ్రిని అడిగింది, తండ్రి, ఏమిటిది అని. రేపు నీకు పెళ్ళి, వచ్చేటటువంటి అతిథులకు విందు చేయడానికి ఈ మేకలు అని చెప్పాడు తండ్రి. అది విన్నటువంటి శబరి భయాందోళనకు గురయ్యింది. తమ సంతోషం కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం జీవహింస తగదని, వాటిని చంపవద్దని శబరి ఎంతగా చెప్పినా కూడా ఆమె మాటలను చిన్నపిల్ల మాటలుగా జమకట్టి ఆమెను లెక్క చేయకుండా తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రేపు తన పెళ్లి కోసం చావబోతున్నటువంటి ఆ అమాయక జీవాలను చూస్తూ ఉంటే శబరి మనసు ద్రవించిపోయింది. ఆ తరువాత ఏం చేస్తే ఈ మేకల యొక్క ప్రాణాలు దక్కుతాయి అని ఆలోచిస్తూ ఎవరికంటా పడకుండా వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అలా ఎంతో దూరం నడిచి అలసిపోయింది. పూర్తిగా అలసిపోయి గంగా తీరానికి వచ్చినటువంటి శబరి దోసెడు గంగాజలం త్రాగింది. సమీపంలో ఉన్నటువంటి మాతంగ మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. అక్కడ ఉన్నది మాతంగ మహర్షి అని, అది ఆశ్రమమని ఆమెకు తెలియదు. అలసిపోయి కాళ్ళు ముందుకు సాగక ఆశ్రమ వాకిలిలో పడుకొని నిద్రపోయింది. సూర్యోదయానికి ముందే లేచి తాను ముందు రోజు నీళ్లు తాగినటువంటి గంగ వద్దకు స్నానానికి వెళ్ళింది. మార్గం అంతా కూడా అడవి ముళ్ళు, డొంకలతో నిండి ఉంది. అరుణోదయ కిరణాల వెలుగులో దోవలోని ముళ్లను తొలగించుకుంటూ మార్గాన్ని శుభ్రపరుస్తూ గంగా తీరానికి చేరుకుంది శబరి. ఆశ్రమంలో మాతంగ మహర్షి ప్రాతకాలమున లేచి గంగలో స్నానం చేయడానికి బయలుదేరి వెళ్తారు. మార్గమంతా కూడా చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉండడం చూసి శిక్షులను అడుగుతాడు. అప్పుడు ఒక శిక్షుడు, ఆచార్య, నిన్న సాయంకాలం ఒక బాలిక మన ఆశ్రమ వాకిలి వద్దకు వచ్చి నిద్రపోయింది. ఉదయాన్నే లేచి మార్గాన్ని శుభ్రపరిచి ఇప్పుడు గంగలో స్నానం చేస్తూ ఉన్నది అని తెలిపాడు. గంగ ఒడ్డుకు వెళ్ళినటువంటి మహర్షి ఆ బాలికను చూడగానే విస్మయం చెందాడు. భవిష్యత్తులో ఆ బాలికకు కలగబోయేటటువంటి అదృష్టానికి అపురపడ్డాడు. జ్ఞానదృష్టి కలిగినటువంటి మాతంగముని మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీరాముని దర్శనం చేసుకునేటటువంటి గొప్ప భాగ్యశాలి అని తెలుసుకుంటాడు. శిక్షులను పంపించి ఆ బాలికను పిలిపిస్తాడు. తాను నిద్రించినటువంటి ఆశ్రమం మాతంగమునిదని తెలుసుకున్నది ఆ బాలిక. భయభక్తులతో మహర్షి వద్దకు వెళ్ళి కాళ్ళ మీద పడి, ఆచార్య, ఇది మీ ఆశ్రమమని తెలియక నిద్రపోయాను, నన్ను మన్నించండి. ఈ దాసురాలి పేరు శబరి. నా తండ్రి నాకు పెళ్లి చేయదలచి విందు కోసం 100 మేకలను చంపాలని నిశ్చయించుకున్నాడు. జీవహింస మహాపాపం. నా తండ్రి ఆ పాపం చేయడం నాకు ఇష్టం లేదు. అందువలన నేను ఇల్లు వదిలి ఇలా వచ్చేశాను. ఇక నేను వెళుతున్నాను ఆచార్య అని బయలుదేరుతూ ఉన్నటువంటి ఆమెను ఆపివేశాడు మహర్షి. శబరి, నీవు నా ఆశ్రమానికి రావడం నిజంగా నా భాగ్యం. చాలా కాలం తరువాత శ్రీ మహావిష్ణువు ఇక్ష్వాకుల వంశంలో శ్రీరామునిగా అవతరించబోతున్నాడు. ఆ అవతార పురుషుని యొక్క దర్శనంతో నీ జన్మ పునీతమవుతుంది. అంతవరకు నీవు నా ఆశ్రమంలోనే నివసించు. ఈనాటి నుండి సదా శ్రీరామనామాన్ని జపించు. అవతార పురుషుడైనటువంటి శ్రీరాముడే ఈ ఆశ్రమానికి వచ్చి నీకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు అని చెబుతాడు మహర్షి. ఆచార్యుని యొక్క దివ్యవాక్కులకు శబరి పులకించిపోయింది. ముని పాదాలకు భక్తితో వందనం చేసింది. ఆనాటి నుండి శబరి మునివాటికలలోనే పరమ పవిత్రంగా శ్రీరామనామాన్ని జపిస్తూ శ్రీరాముని దర్శనానికై ఎదురుచూస్తూ ఉంది. ఆ తరువాత శబరి కోరిక నెరవేరింది. శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై
శబరి ఉన్నటువంటి ఆశ్రమానికి వస్తాడు. ఎప్పుడు వచ్చాడు? శబరి కన్య అయి యువతిగా మారి ప్రౌఢ వయసు దాటి వృద్ధాప్యం మీద పడి వడలంతా ముడతలు పడి తల ముగ్గుబుట్టగా మారి దృష్టి క్షీణించి లేచి నడవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు శ్రీరాముడు శబరికి దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. ప్రేమతో భక్తితో ఆమె రుచి చూసి పెట్టినటువంటి ఎంగిలి పండ్లను భుజించి శబరిని ధన్యురాలను చేస్తాడు. వృద్ధ శబరి భక్తి తత్పరతను లోకానికి విదితం చేశాడు శ్రీరాముడు. శ్రీరాముని యొక్క దర్శనంతో స్పర్శతో వృద్ధ శబరి తన యొక్క యావజ్జీవ కష్టాలు, వేదన, ఎదురుచూపులు అన్నీ కూడా మర్చిపోయి రాముని సన్నిధిలో పునీతురాలైంది. విన్నారు కదండి. ఈరోజు తెలుసుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.